నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. మీరు ఒక లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని అయితే చివరిదా చూడండి. జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎంకి ప్రత్యేక హోదా కాదా? ప్రతిపక్ష హోదానా? సరే, ప్రతిపక్ష హోదా ఎప్పుడు ఇస్తారు? ఎవరు ఇవ్వాలి? ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? అది కూడా తెలియదా మీకు? ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు అసెంబ్లీకి కావాల్సిన మన అసెంబ్లీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 175 సీట్లు. 175లో 3% అంటే ఒక 95-100 దగ్గర సీట్లు వస్తే అప్పుడు ప్రభుత్వం ఫామ్ చేయడానికి అర్హత ఉంటుంది. అలాంటిది ఎవరివ్వాలి? ఆ సీట్లు ప్రజలు ఇవ్వాలి. సీఎంని ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. గవర్నర్ చేసే సీఎం అవడు, లేకపోతే కోర్టు చేసే సీఎం అవడు, ప్రధానమంత్రి చేసే సీఎం అవడు. ప్రధానమంత్రి కూడా ఓట్లు వేసి ప్రజలు, ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ ప్రజలే ఓట్లు వేయాలి. ప్రజలు ఓట్లు వేసి తమ నిర్ణయాన్ని ఈయన మాకు సీఎంగా కావాలి, ఈయన మాకు ప్రధానమంత్రిగా కావాలి అని నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే సీఎం కానీ ప్రధానమంత్రి కానీ ప్రతిపక్ష హోదా కానీ కలుగుతుంది. ఓడిపోయిన వారు ప్రతిపక్ష హోదా కలుగుతుంది. అంటే మన క్రికెట్లో అయితే విన్నరు, రన్నర్ వచ్చి ప్రతిపక్ష హోదా. రన్నర్కి కూడా ఒక స్థాయిలో ఉండాలి. కనీసం గత ప్రభుత్వంలో 21 సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు. తర్వాత 18 సీట్లు మినిమం వస్తే కానీ ప్రతిపక్ష హోదా రాదు. మరి జగన్మోహన్ రెడ్డికి వచ్చినవి ఎన్ని సీట్లు? 11 సీట్లు. చంద్రబాబు నాయుడికి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మైక్ మీద పట్టుకొని చెప్పాడు. ఈవేళ ఈయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎవరిస్తారు? స్పీకర్కి ఏం పని? స్పీకర్ ఈజ్ నథింగ్ బట్ హీజ్ ఎ రూలర్. ఆయన గవర్నర్ టైప్లో, లేదా ఒక రాష్ట్రపతి అలాగా అసెంబ్లీలో ఆయన చైర్పర్సన్. ఆయన ద్వారా అందరినీ మాట్లాడించడానికి, అందరికి చెప్పిన నిర్ణయాలను మంత్రిత్వ శాఖ నుండి ఆ శాఖ వారిని అడిగి సమస్యను తెలుసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కూడా స్పీకర్కి అయ్యా అధ్యక్ష అని మాట్లాడాలి. ఆ విషయం మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన పోయి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయ్యా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా ఇమ్మని స్పీకర్కి, వాళ్ళందరికీ, కార్యదర్శులకి అందరికీ నోటీసులు ఇవ్వండి. ప్రతిపక్ష హోదా హైకోర్టు ఎవరు? హైకోర్టుకి ఏం సంబంధం? రాష్ట్రపతికి ఏం సంబంధం? ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రికి కావాలి. ఒక ప్రత్యేక హోదా కావాలంటే కోర్టు నుండి పర్మిషన్ ఇవ్వాలి. అదే మీకు వీళ్ళందరికీ ఆ రోజు మీరు చెప్పారు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టు సిఫారసు చేయాలి. కానీ ప్రతిపక్ష హోదా కోర్టు సిఫారసు చేస్తే రాదు. కోర్టు ఈ కేసును పిటిషన్ తీసుకోవాలా వద్దా అనేది తెలియక సతమతంలో పడింది. కోర్టు ఈ రోజు వరకు పిటిషన్ని దాని మీద ఎటువంటి ఆంక్షలు తీసుకోకుండా, దాన్ని వెరిఫికేషన్ చేయకుండా, ఏమీ చేయకుండా కోర్టు అలా పక్కన పెట్టి ఉంచింది. డిస్మిస్ చేస్తా అంటే కాదంటుంది ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన న్యాయవాదులు. మరి ఎట్లా? ఏం చేయాలి? స్పీకర్కి ఏమో అధికారం ఉంది ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి.
అంటే నీకు మెజారిటీ రాకంటా నీకు ప్రతిపక్ష హోదా ఎలాగ ఇచ్చేస్తారు? ప్రజలు ఎలాగ ఒప్పుకుంటారు? ఎవరన్నా ఎలాగ ఒప్పుకుంటారు? నీకు 18 సీట్లు రావాలి. 18 సీట్లు ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా నడుస్తుంది. అలా లేనప్పుడు ప్రతిపక్ష హోదా లేదు నీకు అని స్పీకర్ చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. అసలు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అసెంబ్లీకే రావు. అసెంబ్లీలో అసెంబ్లీలో అడిగి నువ్వు తెలుసుకొని ప్రజా సమస్యల్ని, ప్రజల విషయాలు తెలుసుకొని ప్రజలకు న్యాయం చేయడం కోసం నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, గతంలో ముఖ్యమంత్రిగా గెలిపించారు. నువ్వు ప్రజా పాలన చేస్తావని ప్రజల కోసం నిన్ను తీసుకొచ్చారు. నువ్వు ఏం చేశావు? గతంలో చేసిన పనులకి, మంచి పనులకి నీకు ప్రజలు బుద్ధి చెప్పారో, నీకు ప్రజా తీర్పు ఇచ్చారు. 11 సీట్లు మాత్రమే నీకు తీర్పు ఇచ్చారు. ప్రజా తీర్పు కట్టుబడాలి మన భారతదేశం. ప్రతిపక్షం రావాలా, పాలకపక్షం రావాలా, ఏమి రావాలన్నా ప్రజా తీర్పు కావాలి. ప్రజా తీర్పు లేకపోతే అలౌడ్ కాదు. సీఎం కూడా అలౌడ్ కాదు. ప్రతిపక్షం కావాలి అంటే ప్రజలు నీకు కనీసం నీకు సీట్లు ఇవ్వాలి. కనీసం సీట్లు నీకు ప్రతిపక్షంగా ప్రజలపైన నీకు నమ్మకం, నీ పైన కొంచెమైనా నమ్మకం ఉంటే ప్రతిపక్షం కింద నిన్ను కూర్చోబెట్టి నీ చేత అడిగిస్తారు. ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో వాజ్పేయిని, మనం భారతదేశ ప్రధానిగా, బీజేపీ ప్రధానిగా ఉన్న ఆయన్ని నువ్వు దీంట్లో ప్రతిపక్షంలో ఉంటే బాగా చేస్తావు, మాకు కూడా పనులు బాగా ఉంటాయి, నువ్వు ప్రతిపక్షంలో ఉండమని వాజ్పేయిని బతిలాడిన పరిస్థితి నెహ్రూ గారు. ప్రతిపక్షం అంటే ఏదో చిన్నపిల్లలు ఆడుకుంటే గోళీలు ఆడుకోవడం కాదు. ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలుంటే ఒకడు బాగా చదువుతున్నాడు, ఒకడు బాగా చదవట్లేదు, ఈయన సెకండ్ క్లాస్లో వేసే ఆయన ఫస్ట్ క్లాస్లో వేయండి. సెకండ్ క్లాస్లో వేయడం, ఫస్ట్ క్లాస్లో వేయడం కాదు. బాగా చదివినా సరే మార్కులు రావాలి. దెన్ ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్. ఎప్పుడైతే ఎగ్జామ్లో నువ్వు పాస్ అయ్యావో అప్పుడే నువ్వు ఎలిజిబిలిటీ అవుతావు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళటానికి. అంటిల్ అన్లెస్ యు ఆర్ అన్ఫిట్ టు గో. ఎంత బాగా చదివినా సరే ఎగ్జామ్లో నువ్వు పరీక్ష రాయినప్పుడు నీకు మార్కులు ఎలాగ వస్తాయి, నిన్ను ఎలా తీసుకెళ్ళి నెక్స్ట్ క్లాస్లో వేస్తారు. Whenever you have written your exam successfully and clearly, to understand the examiner who is doing correction, ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో ఆ టీచర్కి నీవు రాసిన ప్రశ్నలకు సమాధానం క్లియర్గా అర్థమైతే అప్పుడు నీకు మార్కులు పడతాయి. అప్పుడు నువ్వు ఒక మార్కు పడితే, ఒక సబ్జెక్ట్లో బాగా రాశాను అంటే కుదరదు. ఆల్ సబ్జెక్ట్స్ ఎంతో 6 సబ్జెక్ట్స్ 12 ఎగ్జామ్స్ నువ్వు రాసి పాస్ అయితే అన్నిటిలో నీకు అబోవ్ 35 పాస్ మార్క్స్ వస్తే దెన్ యు ఆర్ క్వాలిఫైడ్ టు బీ అన్ స్టూడెంట్ టు అప్డేట్ యువర్ క్లాస్, నెక్స్ట్ క్లాస్. ఇప్పుడు కాలేజీలోకి వెళ్ళాలంటే 10th క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్లో కాకపోయినా సెకండ్ క్లాస్లో అయినా థర్డ్ క్లాస్లో అయినా పాస్ అవ్వాలి. థర్డ్ క్లాస్లో అయినా పాస్ అవ్వాలి. పాస్ అయితే నువ్వు వెళ్ళనిస్తారు. అంతేగాని 35 మార్క్స్ కూడా రాకుండా నిన్ను తీసుకెళ్ళి నన్ను కాలేజీలో వేసేయండి, నేను బైపీసీలో చేరుతాను, ఎంపీసీలో చేరుతాను, డాక్టర్ అయిపోతాను, నేను కలెక్టర్ అయిపోతాను, నేను సివిల్స్ రాసేస్తాను, నేను ఐపీఎస్ అయిపోతాను. నన్ ఆఫ్ ది క్వశ్చన్. సమస్య లేదు. నువ్వు కష్టపడి నువ్వు చదివిన దాన్ని చక్కగా ఎగ్జామ్ రాస్తే ఎగ్జామినేషన్లో నువ్వు పాస్ అయితే యు ఆర్ క్వాలిఫైడ్ టు గో ది నెక్స్ట్ క్లాస్. అర్థమైందా? అంతేగాని నాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక స్టేటస్ కావాలి, లేదంటే ప్రతిపక్ష హోదా కావాలి అంటే, ప్రత్యేక హోదా కావాలంటే కోర్టు చెప్పుద్ది, ప్రతిపక్ష హోదా కావాలంటే కోర్టు చెప్తే నడవదు. అది నువ్వు 1/3 మెజారిటీతో గెలిచిన సీఎం, స్పీకరు, కన్సర్న్డ్ గవర్నమెంట్ మిమ్మల్ని మీరు ఉన్న అందరికంట ఓడిపోయిన వాళ్ళల్లో హయ్యెస్ట్గా ఎవరున్నారో వాళ్ళని ప్రతిపక్ష హోదాలో కూర్చోపెడతారు. నువ్వు ఎంతసేపు నా మైకులు తీసుకొని మా మైక్తో యుద్ధం చేద్దామా, నాకు మైక్ ఇవ్వండి అంటుంటే నువ్వు అసలు అసెంబ్లీకే రావు.
నీతోటి అసెంబ్లీ నేను వచ్చిన వాళ్ళందరూ నీ వచ్చి అక్కడికి వచ్చి కూర్చొని మొన్న గవర్నర్ ప్రసంగంలో కూడా మీరు వాళ్ళు అందరూ వెళ్ళి రింగులోకి వెళ్ళిపోయి గోలగోలు చేశారు. స్పీకర్ని సపోర్టింగ్ 1-to-1 మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓడిపోయినంత మంది మిమ్మల్ని వేరే దేశాన్ని పంపారు కదా, అదే రాష్ట్రంలో అదే అసెంబ్లీలో అదే పక్కన కూర్చుంటారు. మీరు ప్రతిపక్షంలో కూర్చుంటారు. మీరు క్వశ్చన్లు గెలిచిన వారికంటే ఓడిపోయిన వాళ్ళే పెద్ద హోదా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు, వాడు అడిగిన సమాధానాలకు అన్నిటికీ గెలిచిన వాడు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. అంతేగాని ముఖ్యమంత్రి అని చెప్పి 4 కార్లు వేసుకొని 100 మంది వెనకాల వేసుకొని 4 ఇది వేసుకొని వెళ్తాం కుదరదు. ఇట్ క్వైట్ అన్యాక్సెప్టబుల్, ఒప్పుకునేది కాదు. మీరు గెలిచినాక మీరు ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతి తప్పుని నిలబెట్టే హోదా హక్కు ప్రతిపక్షానికే ఉంది. నేను ఇక్కడ కూర్చొని నేను అసెంబ్లీలో మాట్లాడడానికి అధికారం లేదు నాకు. ఐఎమ్ నాట్ ఏ ప్రతిపక్ష లీడర్, ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్. నేను ఒక రాజకీయ నాయకుడిని కాదు, నేను జస్ట్ ఒక పత్రికా విలేకరుని. నా హక్కు ఎంతవరకు, నేను మీకు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన నేను వారధి లాంటివాడిని, ఒక బ్రిడ్జ్ లాంటివాడిని. ఒక హైవే బ్రిడ్జ్ ఎలాగుంటుందో, ఒక ఈ నదికి ఈ చివర ఆ చివర ఉన్న నదికి మధ్యలో బ్రిడ్జ్ లాగా నేను మిమ్మల్ని అవతల పక్కకు మార్చడానికి పంపిస్తానికి అవకాశం ఉంది. మీకు తెలియని సబ్జెక్ట్ ఏమైనా ఉంటే అది నేను ఇలా జరుగుతుంది కాబట్టి మీరు తెలుసుకోండి, ఇలా జరుగుతుంది కాబట్టి అని నేను చెప్పగలను అంతవరకే. అది కూడా నేను చెప్పింది మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. చెవులో శంఖం ఊతే ఉపయోగం ఏముంది? నేను చెప్తున్నా, అది మీరు అర్థం చేసుకొని దానికి మీరు అందరూ వ్యూస్ ఇచ్చి లైకులు ఇచ్చి అన్నీ చేస్తే అప్పుడు నేను మరిన్ని చేయగలుగుతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. శుభోదయం మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.